మంచి పేరు మేలు ఒకరి జన్మదినము కంటే మరణ దినమే మేలు. అలాగే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము కూడా చదువుకుంటాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అలాగే ఫిలిప్పీ పత్రికలో ఉన్నాం కనుక 1వ అధ్యాయము 30వ వచనము చదువుకుందాం. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడను. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఓకే, కృప. ప్రార్థన. వాక్యం కొరకు చిన్న ప్రార్థన. అందరూ తల వంచండి, కళ్ళు మూసుకోండి. మహాగణుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. సమయము నీది, వాక్యము నీది, ప్రజలు నీవాడు, దాసుడు వచ్చేవాడు, ఎన్నిక లేనివాడు, నీ కృపను బట్టి బలవంతుడు, నీ సేవకుడు ప్రభు. చేరి వచ్చిన నీ ప్రజలతో మరుగైన నీ వాక్య మర్మమును, వాక్య సత్యమును మందరి ఆశీర్వదించుమని మా ప్రియుడు రక్షకుడైన క్రీస్తు యేసు వారి పేరిట ఈ వాక్యానికి వ్యతిరేకంగా నిలబడుతున్న ప్రతి అడ్డును, ఆటంకమును నజరుడైన యేసు నామములో కట్టి బంధిస్తూ ఉన్నాను. ప్రతి అడ్డును తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. సాతాను తంత్రములు లయమైపోనుగాక, అడ్డులు ఆటంకములు తొలగిపోనుగాక, పరిశుద్ధాత్మ సన్నిధి ఇక్కడ రిలీజ్ అవునుగాక, ప్రతి హృదయము వాక్యం వైపు తెప్పబడునుగాక, తెరవబడునుగాక, కృప కలుగునుగాక. అయా మీరే బలపరచమని, దీవించమని, ఆశీర్వదించమని, మేలు చేయమని మనములు నా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి పేరిట ప్రార్థించి అడిగి వేడుకుని పొంది ఉన్నాము నా తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ స్తోత్రం చెప్పండి. మరోసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి మరోసారి స్తోత్రం చెప్పండి. సంతోషం వారు మరోసారి చెప్పండి. హల్లెలూయా. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, ప్రస్తుత దినాలలో క్రైస్తవ లోకం కలతపడింది, కలత చెందింది. ఆనాడు షూషను కోట కలతపడిందని ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 8వ షూషను కోట పట్టణము 3వ అధ్యాయం 15వ వచనం కలతపడింది అని ఆనాడు దేవుని వాక్యంలో రాయబడింది. ఎస్తేరు 3:15 ఆఖరు దానిని విని షూషను పట్టణము కలతపడింది. ఈవెన్ టుడే క్రిస్టియన్ సొసైటీ, క్రైస్తవ సమాజం కలతపడి మనోవేదన చెందిన దినాలు ఈ దినాలు. కారణం మనందరికీ తెలుసు. గత నెల 24వ తారీఖున ఒక ప్రముఖ దైవజనుడిని మరి యాక్సిడెంట్ చేయించారు, లేక ఆయన మరణించాడు. ఎలాగనేటువంటిది ఇంకా తెలియలేదు. కానీ అనేకులు అది ఒక కుట్ర, అది ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని అందరూ అంటున్నారు. అందుకనే సగటు క్రైస్తవుని యొక్క ఆక్రందన, సగటు క్రైస్తవుని ఆవేదన, సగటు క్రైస్తవ సమాజంలో ఉన్న సంఘము యొక్క కలత ఈనాడు ప్రతి మదిని తొలచి అందరూ ఎంతో డిప్రెషన్లో, దిగుల్లో ఉన్న దినాలు ఇవి. సో కనుక నాకు తప్పలేదు ఈనాటి పరిస్థితుల మీద
దేవుని వాక్యాన్ని పంచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోకస్తులకు మరణమే, దేవుని బిడ్డలకు అది జీవమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ దృష్టిలో మరణించాడు, కానీ వాక్యం ఏం చెప్తుందంటే యోహాను 11:26 నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను మరలా బ్రతుకుతాడు. ప్రకటన 24 చాలా పెద్ద వచనం, రైట్ సైడ్ టాప్లో 5వ వచనం, సారీ 5వ వచనం, వారు బ్రతికిన వారే. ఎస్, వారు చంపారు, మరణించాడనేది వారి దృష్టిలో, దేవుని దృష్టిలో వారు బ్రతికారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణం అంటే భయం లేని వాళ్ళు ఎవరు లేరు. మరణం అంటే భయం ఎవరికైనా లేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరణం అంటే అందరికీ భయమే. సింహం అంటే అందరికీ భయమే, ఎందుకని అది చంపేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, అడవికి రాజు సింహం అంటే అందరికీ భయము. ఆ సింహానికి కూడా మరణం అంటే భయము. ఎందుకంటే నన్ను చంపేస్తారేమో అనే భయం ఈ సృష్టిలో ప్రతి జీవికి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరణం అంటే భయపడని వారు లేరు. మరణం అంటే అందరికీ భయము. క్రైస్తవుడంటే మరణానికి భయము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరణానికే భయము. ఎవరంటే? నీవంటే, క్రైస్తవుడంటే, దేవుని బిడ్డలంటే, ప్రభు భక్తులంటే మరణానికే భయం అండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరణం గురించి నా స్నేహితుడు మాట చెప్తుంటాడు. ఎవ్రీ స్లీప్ ఈజ్ ఏ టెంపరరీ డెత్ అండ్ ఎవ్రీ డెత్ ఈజ్ ఎ పర్మనెంట్ స్లీప్. దేవునికి స్తోత్రం. ప్రతి నిద్ర తాత్కాలిక మరణం అంట, ప్రతి మరణము దీర్ఘకాలిక మరణం అంట. దీర్ఘకాలిక నిద్ర అంట. ప్రతి మరణము దీర్ఘకాలిక విశ్రాంతి. ఎందుకంటే చనిపోయిన వారు అందరూ బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మనమందరము చనిపోతాం. అందరూ చనిపోతామా? ఏమండి? 2 సమూయేలు 14:14 మనమందరము చనిపోతాము కదా. ప్రసంగి 7:2 మరణము అందరికిని వచ్చును. దేవునికి స్తోత్రం. 89:48 మరణము చూడక బ్రతుకు నరుడెవడు. సో డెత్, we have to face death one day, every day. Everybody must face death. మనమందరము చనిపోదుము కదా. 2 సమూయేలు 14:14 మరణము అందరికీ వచ్చును. ప్రసంగి 7:2. సో మరణము ఎవరిని వదలదు, అందరికీ సంప్రాప్తం అవుతుంది. దేవునికి స్తోత్రం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము ఏమండి 14 వచనమా 16 అంతలో కనబడి 4:14 యాకోబు పత్రిక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతలో కనబడి కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాళ్ళు మాట మనుషులు. 39వ కీర్తన 4వ వచనం, 39వ కీర్తన 5వ వచనం, 39వ కీర్తన 11వ వచనము. ఏమండి బైబిల్ ఏమంటుందంటే నరులు వట్టి ఊపిరి. దేవునికి స్తోత్రం. మనుషులు ఎవరట? వట్టి ఊపిరి వంటి వాడు. 144:4 నీడ వంటి వాడు యోబు 8:8 శ్రమ దినములు యోబు 7:1 శ్రమ వంటి దినాలు మనవి. ఏమండి త్రాసు మీద ధూళి వంటి వాడు. యెషయా గ్రంథము 40 అధ్యాయము 15వ వచనము. త్రాసు మీద ధూళి వంటి వాడు మనిషి, గడ్డి పువ్వు వంటి వాడు. 1 పేతురు 1:24 గడ్డి పువ్వు వంటి వాడు. యెషయా గ్రంథం 40 అధ్యాయము
7-8 వచనాలు కూడా గడ్డి వంటి వాడు. 103వ కీర్తన 15వ వచనము, నరుని ఆయువు గడ్డి వంటిది. గడ్డి పువ్వు వంటివాడు. అల్పమైన జీవితము. ఈ లోకము ఎవరికి స్థిరమైనది కానే కాదు, మరణము అందరికీ వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఓ పాట పాడతాడు కమలాకర్ గారు. ఏం పాట అంటే నీకు అందచందమున్నా, ఇదే నీకు మేడమిద్దెలున్నా, నీకు అందచందమున్నా, నీకు మేడమిద్దెలున్నా, కనుమోయు కాలమొక రోజు ఉన్నదని మరువబోకుమన్నా, కనుమోసే కాలమొక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. దేవునికి స్తోత్రం. నీకు ఆస్తి నీకు మేడమిద్దెలున్నా, నీకు ఆస్తి పాస్తులున్నా, కనుమోయు కాలమొక రోజు ఉన్నదని మరువబోకుమన్నా, కనుమోసే కాలమొక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. మరోసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరణము అందరికీ వచ్చును. సో మరణం అంటే అందరికీ భయము. మరణం అంటే క్రైస్తవుడంటే మరణానికి భయం. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఓకే, ఈ మధ్యకాలంలో మరణము సంభవించింది. ఒక దైవజనుడు నిద్రించారు. చాలామందికి ఉన్న ప్రశ్న ఏమండి, మరణము తప్పించుట 68వ కీర్తన 20వ వచనం, యోబు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం, కీర్తన 33 18 19, 2 కొరింథీ 1:10, అపోస్తల కార్యములు 12 11, 2 తిమోతి 4. అలా కదా మరి, అలాగా చెప్పు. అలా కాదు అంటాడు ఏంటంటే 68వ కీర్తన 20వ వచనం, యోబు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం, కీర్తన 33 18 19 వచనాలు, 2 కొరింథీ 1:10, 2 తిమోతి 4:17, 2 తిమోతి 3:11, అపోస్తల కార్యములు 12:11, 34వ కీర్తన 19వ వచనము. ఏమండి, ఈ లేఖన భాగాలన్నీ ఏమైనాయి అని అడుగుతున్నారు చాలామంది రండి. అసలు అక్కడ ఏముందో మనందరికి తెలుసా? ఏముంది అక్కడ? మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. యోబు 5:20 ఏముంది? నేను చెప్పిన మళ్ళీ తీయాలి మరి. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. మరి తప్పించలేదేంటి? దేవుడు తప్పించలేదేంటి ప్రవీణ్ గారిని అనేది సగటు క్రైస్తవుని ప్రశ్న. నా ప్రశ్న కూడా, మీ ప్రశ్న కూడా. దానికి సమాధానం మీరు చెప్తారా నేను చెప్పాలి? నేనే ప్రశ్నించాను కనుక నేనే చెప్పాలి. నేను ఇంటి మీద ఏదో తీసేసుకో అంటే అదేదో నువ్వే తీసేయన్నాడట అరకాలకి ఎవరో. ఏమండి, అదేదో మీరే చెప్పేయండి అయ్యారు అంటున్నారు మీరు. ఎస్, సగటు క్రైస్తవుని ప్రశ్న. 91వ కీర్తన 14వ వచనం, ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదు. 18వ కీర్తన 19వ వచనము, అతడు నాకు ఇష్టడు గనుక నేను అతనిని తప్పించదు. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 20-21 వచనములు, నేను అతనికి ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించను. ఇర్మియా గ్రంథం 39:18, నీవు నన్ను నమ్ముకుంటేవు కనుక నేను నిన్ను తప్పించదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపోస్తల కార్యములు 12:11, అటువంటి యూదుల కుట్రల నుండి పన్నాగముల నుండి దేవుడు నన్ను తప్పించాడు. సింహము యొక్క బలము నోట నుండి దేవుడు ఆయన నన్ను తప్పించాడు. 2 తిమోతి 4:17. వై గాడ్ డిడ్ంట్ ప్రొటెక్టెడ్ ప్రవీణ్ గారిని ఎందుకు దేవుడు తప్పించలేదండి? ఈ వాక్యాలన్నీ ఆయన విషయంలో ఎందుకు నెరవేర్చలేదు అనేది సగటు క్రైస్తవుని ప్రశ్న.
ఆవేదన, ఆక్రందన. ఆ ప్రశ్నకు జవాబు ఏంటంటే అందరూ చచ్చిపోవాలి, అందరూ చనిపోవాలి. ఆయన ముందుగా చనిపోయాడు. ఏమండి? సాక్షుల జాబితాలోకి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగునక. ఇంకొక అబ్బా చూసారా, అనేకమైన మంచి ఆలోచనలు. సంసోను బతుకున్నప్పుడు 1000 మందిని చంపాడు, కానీ చచ్చిపోయినప్పుడు 3000 మందిని చంపాడు ఒకేసారి. దేవునికి స్తోత్రం కలుగునగా. బతికుండగా కొంతమందికే రక్షణ కలిగింది, చచ్చిపోయిన తర్వాత అందరికీ తెలిసింది. మీ అందరికీ నమ్మకంగా మాట చెప్తున్నాను. ఆ మాట ఏంటంటే, ప్రవీణ్ గారు చచ్చిపోయేదాకా నేను ఆయన ప్రసంగం ఒకటి వినలేదు, ఎప్పుడూ వినలేదు, ఒక ప్రసంగం వినలేదు. మీ అందరికీ నమ్మకంగా ఇంకో మాట కూడా చెప్తున్నాను. నా జీవితకాలంలో నేను ఎప్పుడూ ఎవరి ప్రసంగం, ఒక ప్రసంగం పూర్తిగా వినలేదు. ఐ ఆల్వేస్ సిట్ విత్ మై ప్లెయిన్ బైబిల్ అండ్ రీడ్ ద బైబిల్, మెడిటేట్ ఆన్ ద బైబిల్ అండ్ థింకింగ్ అండ్ మెడిటేటింగ్ అబౌట్ ఆన్ ద బైబిల్ అండ్ స్క్రిప్చర్స్. అండ్ ఐ విల్, నాకు ఎప్పుడు నోట్స్ కూడా ఉండదు. నోట్స్ ఉంటుందా? ఐ నెవర్ ఫాలో నోట్స్, ఐ నెవర్ కీప్ నోట్స్, ఐ నెవర్ టేక్ మై నోట్స్, నెవర్ క్యారీ నోట్స్. సో సింపుల్గా ప్లెయిన్ బైబిల్తో కూర్చుంటాను. ప్లెయిన్ బైబిల్. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో వాక్యం ఎక్కడ ఉండాలట చెప్పండి, ఎక్కడ ఉండాలట? 37వ కీర్తన 31 వచ్చును. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయమందున్నది గనక వారి అడుగులు జారవు. 119వ కీర్తన 11 వచ్చునము. నీ వాక్యమును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఏమండి? ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 6వ వచనము. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉండాలి. సామెతలు 4:4. నా కుమారుడా, నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకొననిమ్ము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గాడ్స్ దేవుని వాక్యం ఎక్కడ ఉండాలంటే హృదయములో ఉండాల. దేవుని వాక్యము మనసులో ఉండాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మధ్యకాలంలో వాట్సాప్లో ఒక కొట్టే సెంటెన్స్ హల్చల్ చేస్తూ ఉండేది. క్రైస్తవుడికి గదిలో ప్రార్థన, మదిలో వాక్యము, వీధిలో సాక్ష్యము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి? ఐ నెవర్ క్యారీ మై నోట్స్ విత్ మీ. ఐ నెవర్ రైట్ ఏ నోట్స్. నేను ప్రిపేర్ అవుతాను, సిద్ధపడి వచ్చి చెప్పేస్తూ ఉంటాను. కనుక ఎప్పుడు నేను ధ్యానం చేయను. కనుక దేవుని వాక్యం అంటుంది, కీర్తన 18:19, సమూయేలు 2వ సమూయేలు 22, 20, 21 వచనాలు. ఏమండి? ఇర్మియా గ్రంథం 38:18, నీవు నన్ను నమ్ముకున్నావు కనుక నేను నిన్ను తప్పించేదను. ఏమండి? 2వ కొరింథీ 1:10, అట్టి మరణము నుండి దేవుడు మమ్మలను తప్పించెను. చాలా బతుకున్న ప్రశ్న, ప్రభువు మరి ప్రవీణ్ గారిని తప్పించలేదేటి మరణము నుండి అని చాలామందికి ఉన్న ప్రశ్న. మరణం తప్పించేవాడు దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలామంది భక్తుల్ని మరణం నుండి తప్పించలేదా? తప్పించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓ పాట పాడదామా? మరణపు చొరులలో మరొక మరలిడ ఉన్నత దూకమై రక్షణ శృంగమై. మరణపు చొరులలో మరొక మరలిడ ఉన్నత రక్షణ పొంది ఆలయములో తన ఆలయములో అదరెను ధరణి భయకంపముచే. అదరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా. నరకపు పాశము నరికాటినను, నా శత్రువులు నన్ను చూచినను. నరకపు పాశము నరికాటినను, వరదవలే భక్తిహీనులు పోలిన వరద
దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోవా నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవడు? నరులు నాకేమి చెయ్యగలరు? ఏమండి మరి నరులు చేశారు కదా, నరులు చేశారు కదా. 118:8 నరులు నాకేం చేయగలరని కీర్తనకాడు అంటున్నాడు. కానీ నరులు చేశారు కదా. ప్రవీణ్ అన్నను హింసించారు, మరి మరణానికి అప్పగించారు. సరే, కొంతమంది నన్ను ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలు ఏంటంటే, ఏమంటే దేవుని వాక్యములో దేవుడు కాపాడుతాడు అని ఉంది కదా, ఉందా? 145 కీర్తన 21 వచ్చును. తన్ను ప్రేమించు వారిని ఆయన కాపాడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా 20 వచ్చును. 145:20 యెహోవా తన్ను ప్రేమించు వారిని కాపాడును. మరి ప్రవీణ్ అన్న ప్రేమించలేదా దేవుణ్ణి? ప్రేమించలేదా? మరి కాపాడాలి కదా. 91 కీర్తన 4వ వచనం ఏమైంది? ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన తన రెక్కల క్రింద నీకు ఆశ్రయ కలుగును. ఏమైంది ఆ వాక్యం అనేది? సగటు క్రైస్తవుని ఆవేదన, ఆక్రందన, మనోవేదన. ఎందుకు దేవుడు కాపాడలేదు? వాక్యాలు ఉన్నాయి కదా. 121:8 ఇది మొదలుకొని నిరంతరము నిరాకపోకలేని యెహోవా నిన్ను కాపాడును అన్న వాక్యం ఏమైంది అనేది చాలామందికి ఉన్నటువంటి ప్రశ్న. ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 33:14 నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. వాట్ హ్యాపెన్ టు దట్ వర్డ్? ఎక్కడికి వెళ్ళిపోయిందా ఆ యొక్క ప్రామిస్? ఆ వాక్యాన్ని ప్రభు నెరవేర్చలేదేంటి? ప్రవీణ్ అన్నకి తోడుగా లేడేంటి? 34వ కీర్తన 7వ వచనము యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. రక్షించలేదేంటి దూత అనేది అనేకులకున్న ప్రశ్న. దేవుడు రక్షించాలి కదా, దూత తప్పించాలి కదా, దూతను పంపలేదేంటి? పేతురే అంటాడు కదా, ఆయన తన దూతనంపి నన్ను తప్పించాను అని అంటాడు కదా. ఈవెన్ దానియేలు కూడా అంటాడు కదా 6వ అధ్యాయంలో, ఏమండి, నేను ఆయన యెహోవా తన దూతను పంపి సింహముల నోట నుండి నన్ను తప్పించను అన్న మాట దానియేలు కూడా చెప్పాడా లేదా? దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, ఏమండి, గుహ దగ్గరకు ఎన్నో వచ్చింది ఆయన వచనం 20వ వచనం అన్నమాట. 6వ అధ్యాయము 20వ వచనం. ఓకే, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేనే గనక ఆయన తన దూతను పంపించి సింహముల నోట నుండి నన్ను ఏ హాని చేయకుండా తప్పించేశాడు. దేవునికి వాటి నోళ్లను మూయించాడు. ఏమండి, అపోస్తల కార్యములు 12:11 కూడా పేతురు చెప్తాడు అదే స్టేట్మెంట్. పేతురు నాకు తెలివి వచ్చినప్పుడు ప్రభు తన దూతను పంపి హేరోదు చేతుల్లో నుండి యూదులు అను ప్రజలు నాకు చేసిన వాటన్నిటి నుండి నన్ను తప్పించాడని ఇప్పుడు నాకు నిజముగా. దూత అక్కడ దానియేలు దగ్గరికి వెళ్ళింది, దూత ఇక్కడ పేతురు దగ్గరికి వచ్చింది. 34వ కీర్తన 7వ వచనము బైబిల్ చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉండి వారిని రక్షిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి ఏదండి వాక్యాలన్నీ ఏమైపోయినాయండి? ప్రవీణ్ గారి విషయంలో చాలామందికి ఉన్న బాధ ఇది, వేదన ఇది. దేవుడు కాపాడలేదేంటి అనేటువంటి వేదన. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఓ మాట చెప్తాను. మరణము తథ్యము. భక్తుడికైనా అన్యుడికైనా పుట్టినవాడు గిట్టక తప్పదు. ఇందాక చదువుకున్నాం ప్రసంగి 7:2 మరణం అందరికీ వచ్చును. 2వ సమూయేలు 14:14 మరణము అందరికీ సంప్రాప్తమగును. మరణము అందరికీ వచ్చేస్తుంది, కొందరిని కాదు. మరణానికి పక్షపాతము
లేదు అని డానియేల్ గారు చెప్తున్నారు. ఏమండి, డానియేల్ గారు చెప్తున్నారా లేదా పేతురు గారు చెప్తున్నాడు? మరణానికి పక్షపాతం ఏమీ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణం అందరికీ వచ్చేస్తుందని చుట్టుముట్టేస్తుంది. నీకు ఇష్టమైనా నీకు ఇష్టం లేకపోయినా మరణము ఒకరోజు అందరికీ వస్తుంది. దేవునికి స్తోత్రం. బీ రెడీ, గెట్ రెడీ. దేనికోసం? దేనికోసం అండి? టు ఫేస్ డెత్. వన్ డే ఐ మస్ట్ డై, వన్ డే యూ మస్ట్ డై, వన్ డే ఎవ్రీబడి మస్ట్ డై. until unless you lives till second coming. అంతేనా? అంతేనా? యోహాను 11:26 ఏమంటాడంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఇంకెన్నడికి చనిపోడు. అంటే యేసుప్రభు రాక గనక నీవు సజీవుడిగా ఉంటే, నీవు విశ్వాసాన్ని కాపాడుకుంటే, భక్తి జీవితాన్ని కాపాడుకుంటే, నీ పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటే, నీ సాక్ష్య జీవితాన్ని కాపాడుకుంటే, ఒకవేళ ఆయన కృపలో నువ్వు ఉంటే, ప్రభు రాకడ వచ్చేంత వరకు నువ్వు కనుక సజీవ లెక్కలో ఉండి భక్తిని కాపాడుకుంటూ, పరిశుద్ధతను కాపాడుకుని, విశ్వాసాన్ని కాపాడుకుంటే, యు విల్ నాట్ ఫేస్ డెత్ ఫర్ ఎనీ మోర్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. మరణము అందరికీ సంభవించును, మనమందరమును చనిపోదుము కదా. సో కనుక చాలామందికి ఉన్న ప్రశ్న ఏంటంటే, 34వ కీర్తన 7వ వచనం ఎందుకు నెరవేరలేదు? 91వ కీర్తన 4వ వచనం ఎందుకు నెరవేరలేదు? 121వ కీర్తన 8వ వచనం ఎందుకు నెరవేరలేదు? నిర్గమాకాండం 33:14 ఎందుకు నెరవేరలేదు? 91వ కీర్తన 14వ వచనము దేవుడు ఎందుకు తప్పించలేదు? ఏమండి, కీర్తన 18, 19 దేవుడు ఎందుకు నెరవేర్చలేదు? సో మెనీ క్వశ్చన్స్ ఇన్ ద క్రిస్టియన్ సొసైటీ. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలరా, దేవుని లేఖనము మనతో మాట్లాడుతూ ఉంది, మరణము అందరికీ వచ్చును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు ఎందుకు తప్పించలేదు అని ఒక ప్రశ్న వస్తుంది. దానికి జవాబు కూడా ఎవరు చెప్పాలా? ఎవరు చెప్పాలి? నేనే చెప్పాలి. పరిశుద్ధ గ్రంథములో దేవునికి ఒక లెక్క ఉన్నది. దేవునికి ఏముందండి? ఒక లెక్క ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ లెక్క ఉంది దేవునికి? ఒక లెక్క ఉంది. ప్రకటన గ్రంథం 14:3 కనుక చదివితే అక్కడ 144,000 మంది అనేటువంటి ఒక లెక్క మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది అంట? 144,000 మంది. హల్లెలూయా. ఏమండి, 144,000 అంటే లక్షల్లో చెప్పండి, లక్షల్లో చెప్పండి అమ్మా. ఎంత? 144,000. ప్రకటన గ్రంథం 7:4వ వచనంలో ఆఖరిలో ఆ మాట మనం చూస్తాం. 144,000 మంది, 144,000 మంది అనేటువంటిది మరి పరిశుద్ధ లేఖనములో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సో 144,000 మంది అనేటువంటిది ఒక లెక్క. అయితే జాగ్రత్తగా వినండి, ఇదే ప్రకటన గ్రంథంలో కొందరు చిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను నేను చూచి తిని అంటాడు. 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనము. ఏమండి, రైట్ సైడ్ టాప్లోంచి చదవండి. 5వ వచనంకి పైనున్న వచనం లైన్ నుంచి చదవండి. యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును, దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని. చాలు చాలు చాలు. ఏమండి, యేసు నిమిత్తమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును
దేవుని వాక్యము నిమిత్తమును. ఇప్పుడు వారు చేసిన తప్పేం లేదు. యేసు కొరకు ఏమిచ్చారట వీళ్ళు? సాక్ష్యము. ఏం చెప్పారట? దేవుని వాక్యము. వాక్యం ఇచ్చారు, సాక్ష్యం ఇచ్చారు. అంతకంటే వేరే ఏమి దారి దోపిడీ చేయలేదు, బ్యాంకు దోపిడీ చేయలేదు, ఎవరిని చంపలేదు, హత్యలు చేయలేదు, ఏమిటి దొంగతనాలు చేయలేదు, ఘోరమైనటువంటి దుష్కార్యాలు ఏమీ చేయలేదు. వారు చేసిన పనులు ఏంటట? దేవుని సాక్ష్యం చెప్పారట, స్వార్థ ప్రకటించారట, దేవుని వాక్యము బోధించారట. దాని నిమిత్తము ఏం చేయబడ్డారట వీళ్ళు? చిరఛేదనము చేయబడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక అద్భుతమైన వాక్యంతో నేను మీకు జవాబు చెప్పి నేను ముగించడానికి నేను ఇష్టపడతాను. ఇదే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు. అప్పుడు నేను 10 వచనం చదవండి. ముందు 10 వచనం చదవండి. నాదా, ఏమండి, అక్కడ కొన్ని ఆత్మలు కనబడుతున్నారు బలిపీఠము కింద. ఆ బలిపీఠము కింద ఉన్న ఆత్మలు ఏం చెప్తున్నాయంటే, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందుమని బిగ్గరగా కేకలేశారట. కొన్ని ఆత్మలు ఉన్నాయి ఇక్కడ. ఈ ఆత్మలు బలిపీఠం కింద ఉన్నారు. వీరు వారు మొర్ర పెడుతున్నారు దేవుడికి. ఏమని మొర్ర పెడుతున్నారు? నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక నువ్వు తీర్పు తీర్చకుండా ఉంటావయ్యా. మా రక్తము నిమిత్తము భూనివాసుల నిమిత్తము ప్రతిదండన చేయకుండా, ఎంతాక నువ్వు ప్రతిదండన చేయకుండా ఉంటావు ప్రభు అని వీరు బిగ్గరగా కేకలు వేస్తున్నారట దేవునికి. సహోదరుల యొక్క లెక్క పూర్తయ్యేంత వరకు ఇంకా కొంచెం కాలం ఏం చేయాలట? విశ్రమింపవలనని. చాలా జాగ్రత్తగా ఉండండి. అర్థమవుతుంది ఈ మాట? ఏమండి, అర్థమవుతుందా? దేవునికి ఒక లెక్క ఉంది. దేవునికి ఒక లెక్క ఉంది. ఏ లెక్క? హతసాక్షుల లెక్క. అంటే ప్రవీణ్ కుమార్ ఈజ్ నాట్ ద ఫస్ట్ పర్సన్, ఈజ్ నాట్ ద లాస్ట్ పర్సన్. ప్రవీణ్ కుమార్ గారి కంటే ముందు చాలామంది ఉన్నారు. ఈవెన్ ఆఫ్టర్ ప్రవీణ్ కుమార్ కూడా చాలామంది ఉండబోతున్నారు. సో సహదాసుల యొక్కయు మళ్ళీ చదవండి. ఆ 11 వారి వలనే చంపబడబోవు వారి సహదాసులు. అంటే ఇంకా కొంతమంది లెక్క పూర్తవ్వాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని నేను అంటాను, ఆయన మరణము దేవుడు హతసాక్షుల లిస్టులోకి ఆయన్ని చేర్చాడు. దేవునికి స్తోత్రం. అలాంటి వారు ఇంతకు ముందు కొంతమంది చాలామంది ఉన్నారు. ఎందుకంటే ప్రభువారు దేవుని వాక్యం ఘోషిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనం, మత్తయి సువార్త 22వ అధ్యాయము 23వ వచనము. ఏమండి, చాలామంది ఇలాంటి వారు ఇంతకు ముందే వాళ్ళు ఉన్నారని చెప్పి దేవుని వాక్యం మాట్లాడుతుంది. 23:37 మత్తయి సువార్త 23:37, మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం. నా నిమిత్తం అది 12 11 12 కదా నేను చెప్పాను. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఎలాగున వారు మీకు పూర్వమందు ఉండిన ప్రవక్తలను ఏం చేశారంట? హింసించారంట. పూర్వమందున్న ప్రవక్తలను కూడా వారు ఇలాగే బాధ పెట్టారు. సో దిస్ ఈజ్ నాట్ ఫస్ట్ టైం. ఇదే మొదటిసారి కాదు, ఇదే ఆఖరిసారి కూడా కాదు. ఇది మొదటిసారి కాదు, ఇది ఆఖరిసారి కాదు. ఇంకా ఉన్నారు. మత్తయి సువార్త 23:37
దేవుని వాక్యం యెరూషలేమును గురించి ప్రభువారు మాట్లాడుతూ, యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును. ఉండుదానా. చాలు చాలు చాలు. ప్రవక్తలను చంపుచు, నీ దగ్గర ఉన్నటువంటి వారిని చంపుచూ ఉండుదానా. కోడి తన రెక్కల కిందకి పిల్లల్ని ఎలా చేర్చుకోవాలనుకుందో నేను కూడా అలా చేర్చుకోవాలని అనుకున్నాను, కానీ మీరు వల్లకపోతిరి. అంటే ప్రవక్తలను రాళ్లతో కొట్టి చంపారు. అదే మాట హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో ఆఖరి వచనములో మనం చాలా స్పష్టంగా చదువుతాం. 37వ వచనంలో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 37వ వచనములో చాలా క్లియర్గా వారు మేక చర్మములను వేసుకుని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ కొండల మీదను గుహల్లోనూ సొరంగముల్లోనూ తిరుగులాడుచు సంచరించింది. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. సో 36, 37, 11 హెబ్రీ 11:37 చాలా లిస్ట్ ఉంటుంది అక్కడ, చాలామంది యొక్క లిస్ట్ అక్కడ ఉంటుంది. కనుక ఈ రోజున దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీ వలె సహదాసుల యొక్క లెక్కేమవ్వాలట, పూర్తవ్వాలి. అప్పుడు దాకా ఇంకా కొన్ని జరుగుతూనే ఉంటాయి, ఇంకా కొన్ని యాడ్ అవుతూనే ఉంటాయి. ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ముందుగా చెప్పాడా లేదా? చెప్పాడా? మత్తయి సువార్త 24వ అధ్యాయము 9వ వచనము, మార్కు సువార్త 13వ అధ్యాయము 9వ వచనము, ఏమండి లూకా సువార్త 21వ అధ్యాయము 16వ వచనము. దేవుని వాక్యం ఏముంటుందంటే, అప్పుడు అప్పగించెదరు, సమాజ మందిరములలో కొట్టించెదరు, మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలవబడదరు. సకల జనులకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. ముందుగా ప్రకటించబడదు. ఎక్కడ చదివారు? మార్కు సువార్తలు చదివారు. మత్తయి సువార్త 24:9లో అదే మాట మనం చూస్తాం. మార్కు సువార్త 13లో అదే మాట మనము చూస్తాం. దేవుని వాక్యము ఎంత స్పష్టంగా ముందుగా దేవుడు రాయించి పెట్టేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మార్కు సువార్త 13:9 అండి. 13:9, 23 కాదు. జాగ్రత్త పడుడి, వారు మిమ్మును సభలకు అప్పగించెదరు, మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలువబడెదరు. సో దేవుడు అంటున్నాడు, ముందుగానే ఆయన అన్ని గ్రంథంలో రాయించి పెట్టేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 24:25, మార్కు సువార్త 13:23. ముందుగా నా దేవుడు ముందుగా చెప్పాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పాను. మత్తయి సువార్త 24:25, ఇదిగో నేను మీకు ముందుగా చెప్తూ ఉన్నాను. దేవుడు ఆల్రెడీ జరగక ముందే చెప్తున్నాడట. యోహాను సువార్త 13:19, ఇదిగో అది జరగక మునుపు ఇవన్నీ నేను చెప్పానని మీరు జ్ఞాపకం చేసుకున్నట్లుగా అవి జరగక ముందే నేను వాటిని మీకు చెబుతూ ఉన్నాను. మన దేవుడు ఏది దాయలేదండి. పరిశుద్ధ గ్రంథంలో అన్నిటినీ చాలా కొలకషంగా జరిగినప్పుడు జరగక మునుపు మీతో చెప్తున్నాను. ఏంటి చెప్పాడు? ఏం చెప్పాడు తెలుసా? యోహాను సువార్త 16వ అధ్యాయంలో 2వ వచనం చదవండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనం. వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపే ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకోను కాలము
వచ్చుచున్నది. మిమ్మల్ని చంపే ప్రతివాడు ఏమనుకుంటాడట? దేవుడికి సేవ చేస్తున్నాడు. పాపం వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ దేవుడి కొరకు మేము సేవ చేస్తున్నాము అని అనుకునే కాలం వచ్చిందంట. ఈ రోజున వాళ్ళందరి ఉద్దేశం అదే కదా. వాళ్ళకి తెలియదు ఏంటంటే ఈయనే నిజమైన దేవుడని. అందుకనే ప్రభువారు అన్నారు లోకాసువార్త 23:42 ఏమండి 23:42 అన్నా 40 తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. 34 వచ్చిన లోక 23:34 తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. ప్రియులారా ఒక మాట అనండి, యేసు ప్రభుని సిలువేసి చంపారు కదా. యేసు ప్రభుని చంపింది ఎవరు? దేవుడంటే ఎరగనివారా దేవుడంటే ఎరిగినవారా? చెప్పండి. ఎరిగినవారా ఎరగనివారా? ఏమండి? ఎరిగినవారే. చెప్పండి. అన్నీ చెప్పిన వారు దేవుడు నమ్ముకున్న వాళ్ళు దేవుని ఎరిగిన వారు ఎందుకు నమ్మారు? దేవుని వినండి, వాళ్ళు ఎవరో తెలియదు, వారికి దేవుడు ఎవరో తెలీదు. దేవుడిని ఎరగని వారే చంపారు. ఇప్పుడు నేనంటాను దేవునిని ఎరిగిన వారే యేసు ప్రభుని సిలువకు అప్పగిస్తే దేవునిని ఎరగని అన్యులు వాళ్ళు చేయడం అది పెద్ద వింతేమీ కాదు. పశ్చిమానికే ఇలాగ చేసిన ఎడల ఎండిన దానికి ఇంకేమీ చేదురో అని ప్రభువారు ఘోషించారు. దేవుని వాక్యంలో బాధపడ్డారు. సో కనుక ఎరిగిన వారే చంపారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని లేఖనము చాలా స్పష్టంగా చెప్తుంది. ఆయన ముందుగానే చెప్పేశాడని, జరక్క ముందే చెప్పేశాడు. ఏమని చెప్పాడు? మిమ్మును చంపు ప్రతివాడు. యోహాను సువార్త నేను కూడా ఇప్పుడు తీసి చదువుతున్నాను, చదవండి. 2వ వచనము వారు మిమ్మును సమాజమందు, యోహాను సువార్త 16:2 వెలివేయుదురు. ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకునే కాలము వచ్చుచూ ఉన్నది. చాలు చాలు. ఏమనుకుంటున్నారంటే దేవుడికి సేవ చేస్తున్నామేమో అనుకుంటున్నారు, చేస్తున్నామేమో అని అనుకుంటున్నారు. కానీ కాదు కాదు కాదు. ఇవన్నీ జరగకముందే చెప్పేసాడట. 4వ వచనం చదవండి సార్. అక్కడే 16:4 అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వీటిని గూర్చి మీతో వాటిని గూర్చి మీతో చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకునేలాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ ముందుగా దేవుడు మనతో చెప్తున్నాడు. ఏమని? జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి సభలకు తీసుకెళ్తారు, సమాజ మందిరంలోనికి తీసుకెళ్తారు. సో నా నామము నిమిత్తం మీరు సకల జనముల చేతను ద్వేషించబడతారు, హింసించబడతారు, శోధించబడతారు, కీడులో పడతారు. ఇవన్నీ కూడా దేవుని లేఖనం ముందుగానే చెప్పింది. సో కనుక 34వ కీర్తన 7వ వచనం నెరవేర్చలేదేంటి? దూతను పంపలేదేంటి అని అంటే, దూతను ఎందుకు పంపలేదంటే ఆన్సర్ ఎక్కడుంది? ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనంలో ఉంది. వారి వలనే సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తవ్వలేదు. దేవుని దృష్టిలో ఒక లెక్క ఉంది. ఇంతమంది ప్రాణత్యాగం చేయాలి, ఇంతమంది హతసాక్షులు అవ్వాలి అనే ఒక లిస్టు దేవుడి దగ్గర ఉంది. అందుకనే రోమా 11:33లో దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంత గొప్పది, ఆయనకు ఆలోచన చెప్పి చెప్పగలవాడు ఎవడు? ఏమంటే ఆయనకి ముందుగా ఆలోచన చెప్పగలిగిన వాడు ఎవడు?
ఆయన చిత్తంలో ఉన్నదేదో ఆయన జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకనే నువ్వు ఎందుకు ఇలా చేసావు ప్రభువా, ఎందుకు ఇలాగ అనుమతి ఇచ్చావు ప్రభువా, ఎందుకు నీ దూతను పంపేసి అడ్డం పడలేదు ప్రభువా అని అడిగే ఎవరికి రైట్ మనకు లేదు. ఎందుకంటే ఈ హ్యాస్ ఈజ్ ఓన్ ప్లాన్. కొంతమంది అనుకుంటారు ఏంటి దేవుడు ఇంత వెర్రి పని చేశాడేంటి అని. అంటే బైబిల్ ఏమంటే చెప్తుంది తెలుసా? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 25వ వచనము, దేవుని వెర్రితనము మనుష్యుని జ్ఞానము కంటే గొప్పది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏంటి దేవుడు తప్పించలేదు, ఏంటి దేవుడు ఇంత వెర్రిగా ఈ వెర్రి పని చేశాడు, దేవుడు ఏంటి ఇంత బుద్ధిహీనంగా చేశాడేంటి? వెర్రితనము, దేవుని వెర్రితనమట మనుష్యుని జ్ఞానము కంటే జ్ఞానము గలది. బలమా జ్ఞానమా? మనుషుని జ్ఞానము కంటే ఎస్, బలము కంటే బలమైనది. బలము కంటే బలమా, జ్ఞానం కంటే జ్ఞానమా? దేవుని వెర్రితనము మనుషుని జ్ఞానము కంటే జ్ఞానము గలది. దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. దేవుని వెర్రితనమేమో మనుషుని జ్ఞానము కంటే జ్ఞానం కలదట. దేవుని బలహీనత ఏమో మనుషుల బలము కంటే బహుబలమైందట. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకనే ఆయనకి ముందుగా ఆలోచన చెప్పగలిగిన వాడు ఎవడు? రోమా 11:33-34. కనుక దేవుని చెప్తాము ఆయన జరిగించుకుంటాడు. ఆయనకి ఇష్టమైనదంతా జరిగిస్తాడట. 135వ కీర్తనలో ఒక మాట ఉంటుందండి, దేవుడు భూమికి మీద ఆయనకి ఇష్టమైనదంతయు చేయువాడు. 135వ కీర్తన 6వ వచనము ఆఖరి లైన్ 3వ లైన్, ఆయనకి ఇష్టమైనదంతయు జరిగించువాడు ఆయనే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఈ రోజున మనము మరణమైతే అందరికీ వస్తుంది, మరణమైతే అందరికీ సంప్రాప్తిస్తుంది. బీ రెడీ టు ఫేస్ డెత్. ఇప్పుడు నేను మరణము మేలు అని చెప్పాను, స్టార్టింగ్లో చెప్పాను లేదా? ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు. చనిపోయినప్పుడు వేల మంది, లక్షల మంది. మరణము మేలు. ఇది చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. మరి మేలు ఎలాగ మేలు? ఎలాగ మేలు? మరణము మేలు. మరి పౌలు గారు ఏమన్నాడు? ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 27లో, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. లాభం ఎలాగవుతుందండి? మరణము లాభం ఎలాగవుతుంది? మరణము మేలంట, మరణము లాభమంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. లాభం ఎలాగో చెప్పనా, మేలు ఎలాగో చెప్పనా? మరణమే లేకపోతే పరలోకమే లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరణమే లేకపోతే దేవుని రాజ్యములో చోటే లేదు. ఇఫ్ యు వాంట్ టు రీచ్ హెవెన్, యు మస్ట్ డై ఇన్ దిస్ వరల్డ్. వితౌట్ డయింగ్ యు కెనాట్ గో టు హెవెన్. పరలోకానికి మొదటి మెట్టు ఏంటండి? మరణం. ఒక ఆయన అన్నాడు, డెత్ ఈజ్ ఏ ప్రమోషన్ ఫర్ మీ అన్నాడు. మరణం ఏంటంట? ప్రమోషన్ అంట. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రమోషను చెప్పండి? ఎక్కడ నుండి అక్కడికి ప్రమోషన్ అంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరణము మేలు, మరణము లాభము, మరణము ప్రమోషన్. ఏమండి? మట్టి రోడ్లలో నుండి బంగారపు వీధుల్లోనికి ప్రమోషన్. అంతేనా? ఈ రోడ్ల మీద నడుద్దామని అనుకుంటారా? ఇటు ఎలకాలం చెప్పండి. బంగారపు వీధులు మాకు వద్దండి అన్న వారు గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. వద్దన్న వాళ్ళు ఎవరు లేరా? ఇంత నమ్మకంగా వింటున్నారా వాక్యం? వింటున్నారా? వింటున్నట్టు నటిస్తున్నారా? బుర్రలోకి ఏమన్నా వెళ్తుందా, వెళ్ళిపోతుందా? వింటున్నారా? నిద్రపోతున్నారా?
నిద్రపోవడం వల్ల కూడా మీరు రెస్పాండ్ అవ్వకపోవచ్చు, కరెక్ట్గా వినడం వల్ల కూడా రెస్పాండ్ అవ్వకపోవచ్చు. ఏమండి, మరణము ప్రమోషన్, మట్టి రోడ్లోంచి బంగారపు వీధుల్లోనికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఓ భక్తుడు బలి పాట రాసాడండి. నిజంగా నాకు పాడటం రాదు, కానీ పాడాలని మాత్రం ఆశ ఉంటుంది. ఏమండి, ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, అభిలాష్ మహిమలోనే ఆయనతో ఉంటే చాలు, ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే ఆయనతో ఉంటే చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, పరిశుద్ధ గుంపులో పరిశుద్ధుల గుంపులో హర్షించిన చాలు, ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే ఆయనతో ఉంటే చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు చాలు, మహిమలోనే ఆయనతో ఉంటే చాలు. మరి ఆ పాట నెరవేరాలంటే మనకి ఏం రావాలా చెప్పండి? ఈ మట్టి రోడ్లు, మట్టి వీధుల్లో తిరిగేద్దాం అనుకుంటాం. ఏటలు కాదండి, మహిమ వీధులు వద్దా, బంగారపు వీధులు వద్దా? ఇక్కడ కట్టుకున్న ఇంట్లోనే ఫిక్స్ అయిపోదాం అనుకుంటున్నావా? అక్కడ కట్టాడట ఒక ఇల్లు, నాకై నా యేసు కట్టేను సుందరము బంగారిల్లు, కన్నీరును కలతలు లేవు, యుగ యుగముల పరమానందం, కన్నీరును కలతలు లేవు, యుగ యుగముల పరమానందం. చంద్రులున్నారు, రాత్రి పగలున్నారు, సూర్య చంద్రులున్నారు, రాత్రి పగలున్నారు, ప్రభు యేసువే ప్రకాశించు ఆ వెలుగులో మేము నడచెదము, ప్రభు యేసే ప్రకాశించు వెలుగులో మేము నడచెదము. So death gives you promotion to reach the heaven. మరణము నీకు ఒక ప్రమోషన్, మరణము ఒక లాభం, మరణము ఒక మేలు. ఏమిటా మేలు అంటే, యు విల్ సీ గాడ్స్ థ్రోన్, ఆయన సింహాసనాన్ని కళ్ళారా చూచే భాగ్యము మరణము ద్వారానే వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఇక్కడే ఉండిపోదాం అనుకుంటారా అని చెప్పండి. ఇక్కడే ఉండిపోదాం అనుకున్నవారు గట్టిగా స్తోత్రం చెప్పండి. సరే, ఒక్కరు లేరేటండి బాబు, ఇది నిజమా అబద్ధమా అర్థం కావట్లేదండి నాకు. నిజంగా ఇంటున్నారా, ఇంటున్నట్టు నటిస్తున్నారా చెప్పండి. 90వ కీర్తనలో 3వ వచనమా 2వ వచనమా, నరులారా నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. సో దేవుడు తిరిగి రమ్మంటున్నాడు. అక్కడి నుండే వచ్చాము, అక్కడికే వెళ్ళిపోవాలా. దేవునికి స్తోత్రం. ఈ లోకము స్థిరము కాదు. దేవునికి స్తోత్రం కలుగునగా.
అంతలో కనబడి కొంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాడు, నీటి బుడగ వంటి వాడు, గడ్డి పువ్వు వంటి వాడు, త్రాసు మీద ధూళి వంటి వాడు, నా చేత నుండి జారే బిందువు వంటి వాడు. యెషయా గ్రంథం 40:15. నీడ వంటి వాడు. యోబు 7:1. నీడ 7:1-8. యోబు 8:8. శ్రమ దినముల వంటివి, నీడ వంటివి 7:1 కూడా ఉంటుంది. 8:8. యోబు 7:1. యోబు 7:4. యోబు నీడ లాంటి జీవితం. యుద్ధ దినముల వంటివి, కూలివాని దినాలట. సో కనుక ప్రభువు సింహాసనాసనుడిగా ఉన్న ఆ సింహాసనాన్ని చూచే భాగ్యం ఎవరికి దక్కుతుందంటే మరణము ద్వారా వెళ్ళినటువంటి వారికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హెబ్రీ పత్రిక 9:27 మనుషులు ఒక్కసారే మృతి పొందాలి, ఆ తర్వాత ఏం జరుగుతుందంటే తీర్పు జరుగుతుంది. సో మరణము మేలే, ఒకసారి చనిపోతాం, తర్వాత తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో ప్రభు నమ్మని వారు రెండోసారి చచ్చిపోతారు. రెండవ మరణం అగ్నిగుండం, పాతాళం, నరకం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావు. సో కనుక మరి మరణం లేకుండా జీవకిరీటం ఉంటుందా? యాకోబు 1:12 ఏమండి, శోధన సహించేవాడు ధన్యుడు, శోధన జయించిన వాడే ప్రభు తనకు వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందుకొను. సో మరణము ద్వారా జీవ కిరీటం. దేవునికి స్తోత్రం కలుగునుక. నీతి కిరీటం 2 తిమోతి 4:8 ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది, దాచబడింది. ఇది మరణం ద్వారానే వస్తుంది క్రైస్తవుడికి. దేవునికి స్తోత్రం కలుగునుక. మరణం లేకపోతే ఈ ఆశీర్వాదాలన్నీ లేవు. కనుక ఎవరు కూడా ప్రభువా నాకు కష్టాలు వద్దు ప్రభువా అనడానికి వీలు లేదు. ఫిలిప్పీ 1:30 శ్రమ అనుగ్రహించబడింది. ఏమంటే 1 పేతురు 1:6 శ్రమ అవసరం. దేవునికి స్తోత్రం కలుగునగా. శ్రమ ఏంటంట? అవసరం. శ్రమ ఏంటంట? అనుగ్రహించబడింది. గాడ్ హ్యాస్ గివెన్ us సారోస్ అండ్ ట్రబుల్స్. దేవుడే తన చిత్త ప్రకారంగా ఇస్తున్నాడు. పౌలు అంటాడు అపోస్తల కార్యములు 14:22 మనము అనేకమైన శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములోనికి ప్రవేశించాలి. సో ప్రవేశించవలసి ఉన్నది. అందుకనే విశ్వాసమందు నిలకడగా ఉండండి అని చెప్తున్నాడు. అక్కడే అపోస్తల కార్యములు 14:22 అనేకమైన శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి. నిజమైన క్రైస్తవుడికి శ్రమ వస్తుందండి. తెలుసా మీకు? తెలుసా? నిజమైన క్రైస్తవుడికి ఏమొస్తుంది? శ్రమ వస్తుంది. 2వ పేతురు పత్రిక 4:14-16 ఏమండి, క్రీస్తు యేసునందు 16 సద్భక్తితో బతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుతారు. 2వ తిమోతి 3:12 అక్కడ ఉంటుంది. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుతారు. మరి 1 పేతురు 4:16 ఏముంది? 14:16 ఏమండి, ఎవడైనానో క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుడిని ఏం చేయాలంట? మహిమపరచాలా. 1 పేతురు 4:16 16 వచనము. 14-16 కలిపి చెప్పేశారు. 16 వచనం. కాబట్టి ఎవరో సిగ్గుపడాల్సిన పని లేదు. సంతోషంగా ఎదురెళ్ళిపోవాలంతే. అందరికీ మరణం అంటే భయం. ఈ వాక్యం తెలిసినోడికి వాడంటే మరణానికి భయం. దేవునికి స్తోత్రం కలుగుతుంది.